పిల్లల హత్య భర్తతో గొడవలకు సంబంధించి గురుప్రసాద్ భార్య సుహాసినితో కరెస్పాండెంట్ రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం సుహాసిని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్స్ లో సుహాసిని కనబడుతుంది. ఇద్దరు పిల్లల తల్లి ఆమె బాధ మనం మాటల్లో చెప్పలేం. సుహాసిని గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎంతో దారుణంగా చెప్పారండి. పిల్లల్ని కొట్టి చెప్పారు. పిల్లల్ని చాలా అన్యాయం చేశారు. కోర్టు ఆర్డర్ ప్రకారం ఆయనకి ఇచ్చి పంపించానండి నా పిల్లల్ని. 1 గంట టైంలో వచ్చి 12:30 1 గంట మధ్యలో వచ్చి వస్తావా గుడికి అన్నాను. నేను రానని చెప్తే వెళ్ళిపోయాడు. 4:30 5 వరకు కూడా పిల్లల్ని పంపించకపోతే నేను 2-3 మెసేజ్లు పెట్టి నేను కాల్ చేశాను. కాల్ చేస్తే పోలీసులు ఎత్తి ఈ ఫోన్ నెంబర్ గల వాళ్ళు లేదని చెప్పారు. అప్పటి నుంచి పిల్లల గురించి వెతుకుతూ ఉన్నాం. వస్తారు అని ఆలోచించాం, కానీ అది ఇట్లా చేసేసాడు. చాలా క్రూరంగా చంపాడు. ఈజీగా కూడా ఇవ్వలేదు వాళ్ళకి. డెత్ కొట్టి చంపాడు అండి. చాలా దరిద్రంగా చంపాడు. ఏం చెప్పలేదు. నాకు ఇంకా చాలా కావడం లేదండి. ప్లీజ్. మొత్తానికి ఆ బాధ మాటల్లో చెప్పలేని పరిస్థితి మనకు కనబడుతుంది ఆవిడ బాధని. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఇద్దరు పిల్లల్ని క్రూరంగా చంపారంటూ కూడా ఆవిడ చెప్తున్నారు. శనివారం రోజు వచ్చాడు, 12:30కు తన దగ్గర కూడా వచ్చాడని చెప్పారు. కానీ పిల్లల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తను టెంపుల్కి వెళ్దామని, టెంపుల్కి వెళ్దామని చెప్పారని చెప్పేసి గురుప్రసాద్ చెప్పారని చెప్పేసి కూడా సుహాసిని చెప్తుంది. ఆమె చూస్తున్నాం కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఈ రోజు జరిగే అంత్యక్రియలకు సంబంధించి పాల్గొనేందుకు, అంత్యక్రియలు చేసేందుకు, కొడుకులకు సంబంధించిన అంత్యక్రియలు చేసేందుకు తీసుకొని వెళ్తున్నారు కుటుంబ సభ్యులందరూ కూడా. ప్రస్తుతం ఆమెతో పాటుగా ఆమెకు సంబంధించిన బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గత 3 రోజులుగా ప్రస్తుతం సుహాసిని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మనం చూస్తున్న ఏడిఆర్ ఆసుపత్రిలో, ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఇది. ఈ ఆసుపత్రిలో గత 3 రోజులుగా ఆవిడ చికిత్స పొందుతుంది. ఈ రోజు ఆమె పరిస్థితి లేనప్పటికీ అంత్యక్రియలకు సంబంధించి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆమెని ప్రస్తుతం తీసుకొని వెళ్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. ఆమె చాలా బాధలో తన జరిగిన సంఘటన కూడా చెప్పింది. శనివారం రోజు జరిగిన సంఘటన ఎంత భయంకరంగా జరిగింది. ఆ రోజు తనని 12:30 సమయంలో ఇక్కడికి తీసుకొని వచ్చాము. 12:30 తర్వాత అతను పిల్లల్ని తీసుకొని రాలేదు, కేవలం ఒంటరిగానే వచ్చాడు. తనను ఆలయానికి వెళ్దామని చెప్పేసి కూడా కోరాడు, కానీ తాను మాత్రం వెళ్ళలేదని కూడా చెప్పింది. ఒకవేళ తాను కనుక వెళ్ళి ఉంటే ఆమెను కూడా హత్య చేసే పరిస్థితి కూడా కలిగి ఉండేదేమో. మొత్తానికి ఈ సంఘటనలో మాత్రం పిల్లల్ని అత్యంత దారుణంగా హత్య చేసి గురుప్రసాద్ జరిగిన సంఘటనపై మాత్రం ఇటు మల్కాజ్గిరి, ఆనందబాగ్ లో తీవ్ర విషాద ఛాయలు నెలకొని ఉన్నాయి.